ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. హల్లెలూయా మినిస్ట్రీస్ వారి దేవుని శుభవార్త. జకర్యా 4వ అధ్యాయము 6వ వచనం. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. దేవుని వాక్యం చెబుతుంది, మీ ప్రయత్నం కాదు, దేవుని ఆత్మ వలన ప్రతి కార్యమును జరిగిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. చాలాసార్లు మన జీవితంలో ఒక సమస్య ఎదురైనప్పుడు లేదా ఒక లక్ష్యం పెట్టుకున్నప్పుడు మనకున్న తెలివితేటలు, డబ్బు లేదా పరపతితో దాన్ని సాధించాలని చూస్తాం. కానీ మనం ఎంత ప్రయత్నించినా కొన్ని తలుపులు తెరుచుకోవు, కొన్ని పనులు పూర్తి కావు. ఎందుకంటే దేవుడు మనకు ఒక రహస్యాన్ని, ఒక మర్మమును ఈ వాక్యం ద్వారా గుర్తు చేస్తున్నాడు. మానవ ప్రయత్నం ఎక్కడ ముగుస్తుందో అక్కడ దేవుని కార్యం మొదలవుతుంది. శక్తి అంటే ఏమిటి? ఇది మన శారీరక మరియు సామాజిక సామర్థ్యం. బలము అంటే ఏమిటి? ఇది మనకున్న వనరులు లేదా గుంపు బలం. ఆత్మ అంటే ఏమిటి? ఇది దేవుని అపరిమితమైన శక్తి. జెరుబాబేలు ముందు ఉన్న అడ్డంకులు కొండంత పెద్దవి, కానీ దేవుని ఆత్మ పని చేయడం మొదలు పెడితే ఆ కొండలు సమతలమైపోయాయి. ఈరోజు మీ జీవితంలో కూడా ఏ పని ఆగిపోయిందో, ఏ వ్యాధి తగ్గడం లేదు, ఏ పోరాటంలో మీరు అలసిపోయి ఉండి ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి. చివరిగా ఒక మాట, నేను చేయగలను అనే అహంకారాన్ని వదిలేసి, ప్రభువా నీ ఆత్మ ద్వారానే ఇది సాధ్యం జరుగుతుంది అని మీరు ఎప్పుడైతే విశ్వాసముతో మోకరిల్లుతారో అప్పుడు అద్భుతాలు, గొప్ప కార్యములు, గొప్ప సంతోషం, ఆనందం మీ జీవితాలలో మొదలవుతుంది. విజయం మీ తెలివితేట వల్ల రాదు గాని అది దేవుని కృప వల్ల వస్తుంది. ఆమేన్. దేవుడు నిన్ను, మీ కుటుంబాన్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.